కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. పిల్లల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందిస్తూ విజయవాడను మరింత స్వచ్ఛ నగరంగా, స్వచ్ఛ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. సింగనగర్లోని ఎంకే బేగ్ స్కూల్ విఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు హాజరై విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రాన్ని చెత్తరహితంగా, నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. స్కూల్ పిల్లల నుంచి మహిళల వరకు ప్రతి ఇంటికి చేరే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం పెంచుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కి తరలించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, చెత్తను వృధా కాకుండా సంపదగా మలుస్తున్నామని చెప్పారు. దిశగా ప్రయత్నిస్తున్నానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేశారు. మళ్ళీ మీరు ఎక్కడైనా చెత్త ఇష్టం వచ్చినట్టు వేస్తే మీకు చదువు రాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఏ చదివినా మర్చిపోతారు. కాబట్టి ఇవాళ మనం ఈ తీసుకున్న ఈ ఓతు ఇక్కడ వరకే కాదు, అమలు చేయాలి. ఇంటికెళ్ళి కాడి నుంచి, స్కూల్లో ఉన్నప్పుడు కాడి నుంచి మీరు రోడ్డు 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవడం జరిగింది. స్కూల్ పిల్లల కాడి నుంచి మా మహిళా సోదరీమణులు వరకు ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. చెత్తరహిత రాష్ట్రంగా, చెత్తరహిత నగరంగా, పరిశుభ్రత అనేది ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ నగరానికి దేశంలోనే మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, అలాగే కలెక్టర్ గారు చేస్తున్నటువంటి కృషి వల్ల ఇవాళ అవార్డులు వచ్చినాయి. అంతేకాకుండా నిత్యం తడి చెత్త, పొడి చెత్త విడిగా తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడికక్కడ డంపర్ బిన్లు ఏర్పాటు చేసి దానికి చిన్న చిన్న వెహికల్స్ కానించి పెద్ద పెద్ద ట్రక్స్ వరకు పెడతా ఉన్నాం. అలాగే ఈ చెత్త అంతా కూడా సంపదగా సృష్టించడం కోసం దాన్ని పవర్ ప్లాంట్లో గుంటూరు దగ్గర ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జిందాల్ వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్ని పెట్టాం. దాన్ని వాళ్ళ ఫుల్ రన్నింగ్లోకి వచ్చింది. విజయవాడ నగరంలో ఉత్పత్తి అయ్యే 600 టన్నుల పైన చెత్త అక్కడికి ప్రతిరోజు తరలిస్తున్నాం. దానివల్ల ఎన్నో యూనిట్లు కరెంటు ఉత్పాదన అవుతుంది. అంటే చెత్తని ఎక్కడా కూడా వృధాగా పోనీయకుండా సంపదగా సృష్టిస్తూ ఉన్నాం. ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే గ్రౌండ్ వాటర్ మీద, త్రాగునీరు మీద, డ్రైనేజీ అన్నిటి మీద మా మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పారిశుద్ధ్య కార్మికులు కాడి నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్లు, అలాగే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, జెడ్సీ గారు అందరూ కూడా వెళ్ళి పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి నెల 3వ వారంలో ముఖ్యమంత్రి కూడా ఒక నియోజకవర్గానికి, ఒక ఊర్లో ప్రజలతో మమేకమయ్యి దీనివల్ల వచ్చే ఉపయోగాలు, చేయవలసిన విధానాలను కూడా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరింత చైతన్యవంతం చేస్తాం. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుధాల సురేష్, ఇన్ఛార్జి జాన్వాలి, అలాగే మా మహిళా నాయకురాలు, పార్లమెంట్ నాయకురాలు గౌసియా, ఇంకా డివిజన్ నాయకులు వంశీ అందరూ ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ ఎంకే బేగ్ స్కూల్లో అధికారులు అందరం కలిసి ఈ స్వర్ణాంధ్ర